హలో బ్రో, మీ పేరు? సాయి కుమార్. ఓకే. కల్కి 2898 ప్రభాస్ గారి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు వచ్చినాయి ఇవన్నీ. సో నాట్ ఫ్లాప్ అయితే అవ్వలేదు కానీ బట్ యావరేజ్గా ఉన్నాయి, కొన్ని హిట్ అయినాయి. సో కల్కి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే కల్కిలో మొత్తం పాన్ ఇండియాలో స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ అమితాబ్ బచ్చన్ గారు కానీ, దీపికా పదుకొనే గారు కానీ, కమల్ హాసన్ వీళ్ళందరూ నటిస్తున్నారు కదా, మరి ఎలా ఉండొచ్చు మరి? సో కమల్ హాసన్ ఈజ్ మనకు తెలుసు ఇండియాలో ఈజ్ వర్స్టైల్ యాక్టర్. సో అమితాబ్ బచ్చన్ ఈజ్ బిగ్ యాక్టర్ ఇన్ బాలీవుడ్. సో బిగ్ స్టార్స్ అందరూ ఉన్నారు. సో దట్టు ఎందుకు స్టార్స్ వచ్చారంటే ప్రభాస్ ఈజ్ ఎ బిగ్ హీరో, ఈజ్ ఆల్సో పాన్ ఇండియా హీరో. సో ఆయన ఉండటం వల్ల వీళ్ళందరూ రావటం వల్ల ఇంకా క్రేజ్ పెరుగుతుంది. సో ఇంకా బాగుంటుంది. కల్కి 2898 ఏడి అని పెట్టారు కదా, దీనికి ఏమైనా అర్థం చేసుకోవచ్చు బ్రో మనం? అంటే ఆ ఇయర్ ఫ్యూచర్లో జరుగుతుంది అనుకోవచ్చా? ఎస్. ఓకే బ్రో. అంటే ఈ మూవీ రికార్డ్స్ ఎలా ఉండొచ్చు బ్రో? సారీ, రికార్డ్స్ పరంగా చూస్తే ఈ మూవీ ఎలా ఉండొచ్చు? రికార్డ్స్ అంటే ప్రభాస్కి ఆల్రెడీ బాహుబలి రికార్డ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. సో కల్కి అనేది ఇంకా డబుల్ త్రిబుల్ అవ్వచ్చు. ఇది మైథలాజికల్గా చూసుకుంటే ఒక అవతారం అని చాలామంది అంటున్నారు కదా, కల్కి అవతారం లాగా వస్తుంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎస్, అది ఉంటుంది. సో దానికి ఇంకా క్రేజ్ ఎక్కువ ఉంటుంది, దాని మీద ఇంకా డబుల్ త్రిబుల్ ఉంటుంది. సో దాని మీద ఎక్కువ రియాక్షన్ అనేది ఇంకా మనం అప్డేట్ వచ్చేటప్పుడు చూద్దాం. ప్రభాస్ గారు ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీకు ఈ ఫేవరెట్ మూవీ అంటే ఏమని చెప్తారు? సలార్ బాగుంది. ప్రభాస్ గారిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రో? యాక్టింగా, కామెడీనా, యాక్షనా, లేక ఎలాంటి మూవీ? ఫుల్ మాస్ యాక్షన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఫుల్ మాస్. ఓకే బ్రో. అయితే కల్కి కోసం మీరు వెయిట్ చేస్తున్నారంటారా? యా, ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? భార్గవ్. ఓకే బ్రో. కల్కి 2898 ఏడి వస్తుంది కదా బ్రో, ప్రభాస్ది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? బాగుంటుంది బ్రో, చూడాలంటారా? అంటే కలియుగానికి అప్పుడు జరగబోయేది ఇప్పుడే తీస్తున్నారని వస్తుంది, దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు అంతా అదే ట్రెండ్ నడుస్తుంది కదా, మైథాలజీ లైక్ ఫిలిమ్స్ లైక్ అది వచ్చేసరికి క్లిక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ప్రభాస్ గారికి మరి ఈ మూవీ సెట్ అవుతుంది అనుకోవచ్చా మరి? 100%. ఓకే. అలాగే మూవీలో చూసుకుంటే చాలా వర్సటైల్ యాక్టర్స్ ఉన్నారు నేషనల్ పరంగా. అంటే కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు కదా. సో అందరూ ఇలా కంబైన్గా యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది బ్రో? బాగుంటుంది. లైక్ ప్రభాస్ ఉన్న క్రేజ్ వల్ల సినిమా వెళ్తుంది. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్ద యాక్టర్సే, బట్ ప్రభాస్కి ఉన్న క్రేజ్కి వాళ్ళకి ఉంటుంది కదా డిఫరెన్స్ అనేది. ప్రభాస్ని చూసే వస్తారు నాకు తెలిసినంతవరకు అయితే. రికార్డ్స్ పరంగా చూసుకుంటే ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా బ్రో? డెఫినెట్లీ. ప్రభాస్ గారిలో ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమంటారు? లైక్ మిర్చి అంటారా? అంటే లాస్ట్ కొన్ని మూవీస్ చూసుకుంటే సలార్ కాకుండా మిగతా మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. మరి కల్కితో ఏమన్నా ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుందా ప్రభాస్ గారిలో? సలార్ కాకుండా అంటే నాకు తెలిసి అయితే ఫ్లాప్ అయింది అంటే రాధేశ్యాము, ఆదిపురుష్. ఆదిపురుష్ అంటే అది బాలీవుడ్ నుంచి వచ్చింది కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు. ఆదిపురుషును ఆ మధ్యలో వచ్చిన రాధేశ్యామ్ తప్పితే మిగతా అన్నీ నాకు తెలిసి అయితే బాగానే ఉన్నాయి సినిమాలు. ఓకే బ్రో. అంటే ప్రభాస్ గారిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రో? కామెడీనా, యాక్షన్, అడ్వెంచరా, ఎలాంటి సీన్స్ సెట్ అవుతాయి? యాక్షన్, ఫుల్లీ యాక్షన్. ఓకే. అంటే అన్నీ మైథలాజికల్గా వస్తున్నాయి కదా మూవీస్ అన్నీ, మరి ఇది ఎలా ఉండొచ్చు? అంటే అప్పుడు జరగబోయేది ఇప్పుడు చూపిస్తున్నారు కదా, మరి ఇప్పుడు జనరేషన్కి ఇది కనెక్ట్ అవుతుంది ఈ మూవీ? అంటే 800 years ముందు జరగబోయేది ఇప్పుడే చూపిస్తున్నారు కదా, మరి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆడియన్స్ కదా? ఇప్పుడు అది కనెక్ట్ అవుతుంది కాబట్టే కదా బ్రో తీసేది. మైథాలజీ ఇప్పుడు అందరూ కనెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు కార్తికేయ 2 చూసాము, అది ఎలా ఏ రేంజ్లో ఇప్పుడు నిఖిలే చేసి, నిఖిల్ చిన్న హీరో అని అన్నప్పుడు దాకా అన్నారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ చేస్తున్నారు, ఇప్పుడు అది ఏ రేంజ్లో వెళ్తుందో మీకే వదిలేస్తున్నాయి. ఇంకా ఓవరాల్గా ఏమంటారు బ్రో కల్కి గురించి? డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది బ్రో, ఇచ్చి పడేస్తుంది. ఓకే, థ్యాంక్స్. ఓకే. హలో బ్రో, మీ పేరు? మల్లేష్ బ్రో. మల్లేష్. ఇప్పుడు ప్రభాస్ గారిది కల్కి 2898 ఏడి వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో మూవీ మీద? కల్కి అంటే మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ హైలోనే ఉంటాయి బ్రో. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి వచ్చింది, ఆదిపురుష్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి పెద్ద పెద్ద బడ్జెట్లో తీద్దారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ కూడా భారీగానే ఉండిద్ది. 2898 ఏడి అన్నారంటే 800 years ముందు జరిగేది ఫ్యూచర్ని ఇప్పుడు తీస్తున్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అనుకోవచ్చా మూవీ? అది మ్యాక్సిమం అర్థం కావచ్చు బ్రో. ప్రభాస్ గారికి ఆదిపురుష్ కానీ రాధేశ్యామి ఫ్లాపులు అయ్యాయి కదా, అలాంటి హిట్ లేదు. సలార్తో కొద్దిగా ఓకే అనిపించాడు, మరి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతారా? కొట్టచ్చు బ్రో. కొట్టచ్చు అంటారు. అలాగే ఈ మూవీలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశారు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే గారు. మరి ఎలా ఉండొచ్చు ఇంతమంది కలిసి ఒకేసారి యాక్ట్ చేస్తే? సినిమా అయితే బాగానే ఉండిద్ది అనిపిస్తుంది బ్రో, మల్టీ స్టార్ కాబట్టి. ఈ సమ్మర్కి మూవీ రావాలి కానీ పాలిటిక్స్ వల్ల, పొలిటికల్ ఎలక్షన్స్ ఉండడం వల్ల మరి మూవీ పోస్ట్ పోన్ చేస్తా అంటున్నారు. మీరు ఏమంటారు దానికి పోస్ట్ పోన్ చేస్తే? అది నార్మలే కదా బ్రో,
ఏదైనా కానీ సినిమా అంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు కలెక్షన్స్ రావాలి కదా. ఎలక్షన్ టైంలో ఎవరు చూస్తారు చెప్పు, ప్రచారాలు అవి ఇవి ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేయడమే మంచిది. ఫ్యాన్స్గా మీరు ఎలా ఫీల్ అవుతుంటే ఇలా పోస్ట్ పోన్ చేయడం వల్ల? చాలా ఇదైద్ది బ్రో, సినిమాలు వస్తుంటేనే ఏదో ఒకటి. దేవర కోసం వెయిటింగ్ చేసాం, అది పోస్ట్ పోన్, కలికి పోస్ట్ పోన్, అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఎలక్షన్ వల్ల అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ప్రభాస్ గారు ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమని చెప్తారు? సలార్. ప్రభాస్ గారికి ఎలాంటి జోనర్ టైప్ ఆఫ్ మూవీస్ అంటే కరెక్ట్గా సెట్ అవుతాయి? మ్యాక్సిమం యాక్షనే బ్రో, కట్అవుట్కి తగ్గట్టు ఉంటుంది యాక్షన్. కానీ ప్రభాస్ అంటే అందరూ లవర్ బాయ్ అంటారు కదా, డార్లింగ్ అంటారు. మళ్ళీ అదేం ఉండదు బ్రో, అది ప్రభాస్ అంటేనే యాక్షన్, అట్టుండాలి బ్రో. ఓకే బ్రో, మరి ప్రభాస్ గారి మూవీ నుంచి డైలాగ్ చెప్పండి వచ్చినది ఏదో ఒకటి చిన్నది. వాడిపోతే వీడిపోతే వాడు, అనమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు, దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయితంతో వచ్చిన, గ్రూపులతో వచ్చిన, పోర్టు కోసం ఏమన్నా పోర్టున బలవుతాయి, కిరీటాలు ఎరుపు రంగు పూసుకొని పోర్టు ఎక్కుతాయి. ఓకే బ్రో, బాగా చెప్పారు బ్రో. సో ఫైనల్గా కల్కి గురించి ఏమంటారు, ఎలా ఉండబోతుంది? మ్యాక్సిమం బాగానే ఉండిద్ది బ్రో. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే. హలో బ్రో, మీ పేరు? మల్లేశ్వర్ రెడ్డి. ఓకే, ప్రభాస్ గారిది కల్కి మూవీ 2898 AD వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఎక్స్పెక్టేషన్ హై రీచ్లో ఉంది బ్రో. ఆ సాలార్ తర్వాత చాలా భారీగా ఉంది అనమాట. ఖచ్చితంగా థియేటర్లు దద్దరిల్తాయి. అంటే 2898 AD అన్నారంటే 800 years ముందు ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడే చూపిస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది ఆ మూవీ? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. సరే, దాంట్లో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్, అమితాబ్ బచ్చన్, అలాగే దీపికా పదుకొనే, కమల్ హాసన్ నటిస్తున్నారు కదా, వీళ్ళందరిని ఒకసారి చూడగానే ఎలా ఉండొచ్చు మూవీలో? చెప్పలేమండి ఎలా ఉంటుందంటే, ఒక్కసారిగా అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడు మన రీచ్ వేరేగా ఉంటుంది. మన థింకింగ్ అందుకోలేము మనం అసలు. ఇంకోటి అంటే ఇప్పుడు సమ్మర్కి మూవీ రావాలి, కానీ పాలిటిక్స్ వల్ల, ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ చేస్తూ ఉంటున్నారు. ఒక ఫ్యాన్గా మీరు ఏమని చెప్తారు ఇలా పోస్ట్ పోన్ చేసినప్పుడు? సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి, మనం అనుకున్నట్టుగా ఇప్పుడు రావు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, అన్నీ మనం ఆలోచించాలి అప్పుడప్పుడు. అలా పోస్ట్ పోన్ చేసినప్పుడు ఏమైనా కలెక్షన్స్ తగ్గి అంటే మూవీ మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశం, పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మూవీ లేట్ అయ్యే కొద్ది ఇంకా వేరే మూవీస్ కానీ ఉంటాయి కదా, ఆల్రెడీ అనౌన్స్ చేసింటారు. ఇంకోటి ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గచ్చు కదా? అలాగే ఉండదండి, ఇంట్రెస్ట్ పెరిగేది కానీ తగ్గేది ఏమి ఉండదు. ప్రభాస్ గారికి ఎలాంటి క్యారెక్టర్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతాయన్న? మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మామూలుగా మన భారతీయకి సంబంధించి ఒక రాముడు క్యారెక్టర్ లాంటివి, ఇంకా అలాంటి పురాణాలకు సంబంధించి తీసినట్టు రాజమౌళి గారు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ ఒకవేళ సక్సెస్ అయినట్టయితే కానీ దాంట్లో ఒక ప్రభాస్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తే కానీ హైలైట్గా ఉంటుంది. ఏ క్యారెక్టర్ ప్లే చేస్తే బాగుంటుంది? ఒకవేళ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో ప్రభాస్ గారికి నాకు తెలిసి కర్ణుడి క్యారెక్టర్ చాలా బెస్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. రాజమౌళి గారు కానీ ఒకసారి కర్ణుడు క్యారెక్టర్ ప్రభాస్కి అయితే కరెక్ట్గా బాగుంటుంది అన్నారు. రాజమౌళి గారు కాదని మామూలుగా అయితే కర్ణుడికి ఉన్న లక్షణాలు ఆయనలో ఉన్నాయని అనుకుంటున్నాను నేను, నాకు తెలిసిన ప్రకారం అయితే. అంటే ఇంకోటి ప్రభాస్ గారిని చాలా మంది లవర్ బాయ్ అంటారు కదా, యాక్షన్ కాకుండా ఆ జోనర్లో చూడొచ్చా? అంటే లైక్ డార్లింగ్ మూవీ అలాంటివి మనకెట తెలుస్తుందని తెలియదు అంటారా? సరే, ఇప్పటివరకు ప్రభాస్ గారు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమని చెప్తారు? మా ఫేవరెట్ మూవీ బుజ్జిగాడు బాగుంటుంది. బుజ్జిగాడు ఎందుకని బ్రో? ఎందుకని అంటే ఏం చెప్తాం బ్రో, మేనరిజం యాటిట్యూడ్. పూరి జగన్నాథ్ గారు మరి మంచిగా చేశారు. సరే, పూరి గారి కాంబోలో మరి ప్రభాస్ గారు ఎప్పుడు యాక్ట్ చేస్తారని కోరుకుంటున్నారు? చేయాలని కోరుకుంటున్నాం, మరి ఎప్పుడు వస్తుందని తెలియదు. సరే, ఓవరాల్గా కల్కి గురించి ఏం చెప్తారు బ్రో? కల్కి మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది బ్రో, కన్ఫామ్గా. ప్రభాస్ గారు కనిపించారంటే ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టే. సరే, అంటే ఇండియాలోనే రికార్డ్స్ అనేవి బ్రేక్ చేసే అవకాశం ఉంది? యా, కన్ఫామ్. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్. హలో బ్రో, మీ పేరు? నా పేరు దుర్గా. ఓకే, ఇప్పుడు కల్కి మూవీ వస్తుంది ప్రభాస్ 2898 AD, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగానే ఉన్నాయి, ఎందుకంటే చాలా లైక్ ఇంగ్లీష్ సినిమాస్ ఎలా ఉన్నాయో అట్లా తీస్తున్నారు హాలీవుడ్ రేంజ్లో. ఎక్స్పెక్టేషన్స్ హైగానే ఉన్నాయి, బడ్జెట్ కూడా ఎక్కువే ఉంది. సో పక్కా హిట్ కొడతారని అయితే చూస్తున్నాం. అంటే మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నారు కదా, సమ్మర్కి రావాలి, కానీ ఎన్నికల వల్ల పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నారు. ఒక ఫ్యాన్గా మీరు ఏమని చెప్తారు పోస్ట్ పోన్ వల్ల? ప్రభాస్ సినిమాస్ అంటే జనరల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది పోస్ట్ పోనే కదా, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే ఇంకా మంచిగా తీస్తారు అని చెప్పి. కానీ ఎక్కువ టైం తీసుకుంటే ఏమైనా మూవీ మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఏమన్నా ఉందా? లేదు, అట్లా ఉండదు, ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అట్లా ఉండదు. సరే, థ్యాంక్స్. ప్రభాస్ మీ ఇప్పుడు వరకు తీసిన మూవీస్లో ప్రభాస్ గారిది మీకు ఫేవరెట్ మూవీ? ఇప్పుడు తీసిన దాంట్లోనా మిస్టర్ పర్ఫెక్ట్. ఎందుకని?
అందులో ఆయన యాటిట్యూడ్ బాగుంటుంది అందులో. సరే బ్రో, ఈ మూవీ ఇంకా కల్కి మూవీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా ఫైనల్గా? మేబీ ఇండియన్ రికార్డ్స్ అన్ని బాహుబలి రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాహుబలి రికార్డ్స్. ఓకే, థ్యాంక్స్ బ్రో.